పిఆర్కే సూరి గారు అడుగుతున్నారండి. నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఇస్తున్నారు సార్. 1 బాటిల్ ఆఫ్ సన్ స్క్రీన్ 2 వారాల్లో అయిపోవాలంటున్నారు సార్. అది ఎన్ని ఎంఎల్ బాటిల్ సార్ అని అడిగారండి. సో అది 30 ఎంఎల్ కానీ 60 ఎంఎల్ కానీ ఉంటుందండి. నేను దానికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇంకో వీక్షకులు కూడా సన్ స్క్రీన్ గురించి అని కామెంట్ పెట్టారండి. దాని గురించి అని కూడా మనం డిస్కస్ చేద్దాం. సార్, నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్ మీరు నాకు సజెస్ట్ చేశారు, కానీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కనిపిస్తలేదు అని అంటున్నారు. అలానే నాగలక్ష్మి గారు అడిగారండి, 13 సంవత్సరాల మా పాపకి సన్ స్క్రీన్ వాడొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారండి. సో సన్ స్క్రీన్ గురించి అని చాలా కామన్గా కామెంట్స్ వస్తున్నాయండి, క్వైరీస్ వస్తున్నాయండి. సో అందుకోసమనే నేను ఈ వీడియో అవేర్నెస్ అనేది సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడుకోవాలి, ఏ వయస్సు నుంచి మనం ఇది వాడుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవాలనే దాని గురించి అని వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఇలాంటివి ఉంటాయండి. సన్ స్క్రీన్ అనేది ఒక బాటిల్ అనేది ఎలా మనం 2 వారాల్లో వాడాల్సిన అవసరం ఉంటుంది అనే దాని గురించి అని ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ అండి. ఒక ఇండెక్స్ ఫింగర్ నుంచి గోరు దగ్గర నుంచి మనకి ఫింగర్ది ఏదైతే మార్కింగ్ ఉందో అక్కడి వరకు మనము 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాం. ఇది 0.5 గ్రామ్స్ అంటే 0.5 ఎంఎల్ అనుకోండి. అలా 0.5 ఎంఎల్ అంత వరకు మనకి ఇది అవుతుంది అనమాట. 2 ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకుంటే 1 ఎంఎల్ దాకా అవుతుంది అనమాట. అలానే మనకి సన్ స్క్రీన్ పెట్టుకోవాలని అంటే నేను చెప్పాను కదండి, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంత సన్ స్క్రీన్ తీసుకొని మన చర్మం పైన పెట్టుకొని నెమ్మదిగా దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చర్మంలోకి ఇంకేదాకా కొద్దిసేపు ఆగి అలానే ఏసీ ముంగట కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఒక 5 నిమిషాలు ఉండి ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే అప్పుడు మంచిగా సన్ స్క్రీన్ అనేది చర్మం మీద సెటిల్ అవుతుంది అనమాట. సో ఈ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది తీసుకుంటే 2 ఎంఎల్ దాకా అవుతుందండి. 0.5 అంటే 1 ఎంఎల్, 1 ఎంఎల్ ప్లస్ అనదర్ 1 ఎంఎల్ అంటే 2 ఎంఎల్ దాకా అవుతుంది అనమాట. సో 2 ఎంఎల్ మనం ఉదయం పూట పెట్టాలండి, మధ్యాహ్నం పూట కూడా పెట్టాలన్నమాట. సో ఉదయం పూట మధ్యాహ్నం పూట ప్రతిరోజు ఇలా మనం చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే డైలీ 4 ఎంఎల్ దాకా మనకు అవుతుంది అనమాట. సో 60 ఎంఎల్ బాటిల్ మనం తీసుకున్నాం అనుకోండి, 15 రోజుల లోపల మనకి 15 × 4 ఎంఎల్ పర్ డే, 15 డేస్ 4 ఎంఎల్. సో మీకు 15 × 4 అంటే దాదాపుగా 60 ఎంఎల్ దాకా అయిపోతుంది అనమాట. సో 30 ఎంఎల్ సన్ స్క్రీన్స్ అయినా దొరుకుతాయి, మీకు 60 ఎంఎల్ సన్ స్క్రీన్స్ అయినా దొరుకుతాయి. కొంతమంది 100 గ్రామ్స్ సన్ స్క్రీన్ కానీ 100 ఎంఎల్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయండి. సో ప్యాక్స్ని బట్టి కూడా మనకి అది ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అని ఎందుకు అంటాను అని అంటే, నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి చర్మం పైన మంచిగా ఇమిడిపోతాయి అన్నమాట. అంటే మనకి చర్మం పైన ఇలా పెట్టినప్పుడు చక్కగా అది బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. ఆ బ్లెండ్ అవ్వటంతో మనకి స్కిన్లో ఎక్కువ ఆయిల్నెస్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి మీకు ఆన్లైన్లో దొరకవండి. మీకు అవి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, మనం తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అయితే మీరు మాకు కన్సల్టేషన్ చేస్తేనే మేము మీకు చెప్పగలమా అని అంటే అలా కాదండి. అంటే మీ చర్మానికి ఏ విధమైన నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ బాగుంటాయి, మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ బాగుంటాయా, మినరల్ సన్ స్క్రీన్స్ బాగుంటాయా, లేక ఇలాంటివి ఏమైనా ఉంటాయా అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకున్న దాంతో మనం నిర్ణయిస్తాం. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి చర్మం పైన పెట్టినప్పుడు మీకు ఆ జిడ్డుతనం అనేది మీకు ఎక్కువగా కనిపించదు. బయట దొరికేటివి నానో ఎన్క్యాప్సులేటెడ్ లేకుండా మీకు కొద్దిగా ఎక్కువ జిడ్డుగా ఉంటాయి అన్నమాట. దాంట్లో కొద్దిగా ఒక కొత్త సన్ స్క్రీన్ కూడా వస్తుందండి, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అని. హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడుతున్నప్పుడు మీకు చర్మంలో మాయిశ్చరైజర్ ఇచ్చి సన్ స్క్రీన్ ఆ విధంగా పనిచేస్తుంది అని అనుకుంటాం, కానీ అలా కాదండి. ఆ హైలూరానిక్ యాసిడ్తో పాటు మనకి సన్ స్క్రీన్ అనేది స్టెబిలిటీ అనేది ఉండాలి. ఆ స్టెబిలిటీ టెస్టింగ్ ఉంటే, ఆ ఎఫెక్టివ్నెస్ టెస్టింగ్ ఉంటే ఇది ఉంటుందన్నమాట. సో కమర్షియల్లీ ప్రిపేర్డ్ సన్ స్క్రీన్స్ అనేటివి వేరు, ఇది ఈ విధంగా పనిచేసేటివి వేరు అనమాట. సో మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అనేటివి మీ చర్మానికి తగ్గట్టుగా మనం చేసుకుంటే అప్పుడు అది బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకు సాధ్యమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది మీరు ఆన్లైన్లో ప్రయత్నం చేయకుండా మీరు రెగ్యులర్గా మా దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ చేసుకొని ఆ విధంగా మీరు ఏ విధంగా స్కిన్ కేర్ సెట్ చేసుకోవాలి, మీ స్కిన్కి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నాక ఒక స్కిన్ కేర్ సెట్ అయినాక కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ ఉండేవాళ్ళండి, తను దాదాపుగా 1.5 సంవత్సరం దాకా గోవాలో ఉండే.
గోవాలో అంటే మనకు తెలుసు కదా, ఎండలు విపరీతంగా ఉంటాయి, ట్యానింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తను సన్ స్క్రీన్ని వాడుకుంటూ కూడా మంచిగా ట్యానింగ్కి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడ్డారనమాట. అలా చేయటంతో స్కిన్ మంచిగా సాఫ్ట్గా నరిష్మెంట్ అయిపోయి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమైందనమాట. 1.5 year దాకా తను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నప్పుడు తనకి ట్యానింగ్ లేకుండా, చర్మంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్కిన్ మెయింటైన్ అయిందనమాట. సో మనకు ఉన్న స్కిన్ టోన్ని మెయింటైన్ చేసుకుంటూ మంచిగా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావాలి అని అంటే ఇలా సన్ స్క్రీన్స్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. మూడో సబ్స్క్రైబర్ నన్ను అడిగారు, 13 సంవత్సరాల మా పాపకి సన్ స్క్రీన్ పెట్టవచ్చా అని చెప్పేసి. 13 సంవత్సరాల పాపకి మీరు డెఫినెట్లీ సన్ స్క్రీన్ పెట్టొచ్చండి. 4 సంవత్సరాల తర్వాత ఎవరైనా కానీ సన్ స్క్రీన్ వాడటం అనేది జరగవచ్చు అనమాట. 4 సంవత్సరాల లోపు మనం ఎప్పుడు పెట్టకూడదండి. కొంతమంది తల్లులు వాళ్ళ చంటి పిల్లలను తీసుకొచ్చి మాకు వీళ్ళని తెల్లగా చేయాలంటారండి. దయచేసి అలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉండనివ్వండి, హ్యాపీగా ఉండనివ్వండి. వాళ్ళని మీరు కలర్ తక్కువ ఉందని, కలర్ టోన్ తక్కువ ఉందని మాత్రం కాన్షియస్ చేయవాకండి. వాళ్ళకి సరదాగా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలా ఉండాలని. మీరు సన్ స్క్రీన్ కావాలంటే మీరు పెట్టాలి, కానీ వాళ్ళకి కాన్షియస్ చేసి వాళ్ళని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు కూడా తగ్గించడానికని మనం ప్రయత్నం చేయకూడదు. ఎందుకనంటే ఆ ఇంపాక్ట్ స్టడీస్లో కానివ్వండి, నలుగురిలో కలవటానికి కానివ్వండి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అయ్యేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా చూడటం అనేది ఆ యంగ్స్టర్ వయసులో వాళ్ళకి ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటి ఆలోచనలు అనేటివి కల్పించకండి. అఫ్కోర్స్ వాళ్ళు వచ్చి అడిగితే గనక తప్పకుండా దాన్ని అణిచివేయకండి కూడా. వాళ్ళు వచ్చి నాకు ఇది కావాలి, ఈ విధంగా నాకు ట్రీట్మెంట్ కావాలి, మొటిమలు ఎక్కువయ్యాయి, మొటిమలు మచ్చలు అయ్యాయి అంటే తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసి ట్రీట్మెంట్ చేసుకునివ్వండి. కానీ ఒక హద్దంత వరకు, అంటే ఒక విధంగా ట్రీట్మెంట్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చినాక మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ విధంగా చూసుకోవచ్చు. 13 సంవత్సరాల పాపకి సన్ స్క్రీన్ అసలు ఏ విధంగా అవసరం, తనకి ట్యానింగ్ అవుతుందా, లేకపోతే తనకి నలుపు వచ్చిందా, లేకపోతే మీరు ప్రొటెక్షన్ విధంగా యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? అలాంటప్పుడు ప్రొటెక్షన్ విధంగా యూస్ చేసుకోవాలి అంటే సన్ స్క్రీన్ని మీరు ఉదయం మధ్యాహ్నం పెట్టించండి. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు ఎండ తగులుతున్నందుకు అప్పుడు ఇబ్బంది అవుతుందనంటే స్కూల్ బ్యాగ్లో మీరు సన్ స్క్రీన్ ఇచ్చి తప్పకుండా వాళ్ళు బయలుదేరే ముందు వాళ్ళు బస్సులో కూర్చున్నప్పుడు కానీ, వ్యాన్లో కూర్చున్నప్పుడు కానీ, ఆటోలో కూర్చున్నప్పుడు కానివ్వండి, అప్పుడు ఒకసారి సన్ స్క్రీన్ పెట్టుకోమని ఎంకరేజ్ చేయొచ్చు మీరు. అది అందరికీ ఎంకరేజ్మెంట్గా చేస్తూ ఉంటే మీకు తప్పకుండా వాళ్ళు సన్ స్క్రీన్ పెట్టుకుంటూ ఉంటారండి. అది సరిపోతూ ఉంటుంది. వాళ్ళకి సన్ స్క్రీన్ తోటి ట్యానింగ్ తగ్గుతుంది అనే మాట తప్ప వాళ్ళకి పిగ్మెంటేషన్ తగ్గుతుంది అన్న మాట అది చెప్పకూడదండి. పిల్లలకి వాళ్ళకి కాన్షియస్ అనేది చేయకూడదు. అలానే పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ కానీ ట్యానింగ్ కానీ ఉందనంటే అది ప్రొటెక్షన్ అనేది మీరు ఖచ్చితంగా మొదలెట్టాల్సిన అవసరం ఉంటుంది. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళకి మొదలైంది అని అంటే ఖచ్చితంగా ఆ ట్యాన్ అనేది మీరు ప్రొటెక్షన్ చేసుకుంటూ పోవాలి. ఎందుకనంటే ఆ వయసులో మీరు ట్యానింగ్ వచ్చిందనేది మీకు పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్గా మారి ఎక్కువ పిగ్మెంటేషన్గా మారుతూ ఉంటుంది. డికా మెలనిన్ అని అంటారనమాట. డైహైడ్రో ఇండోల్ కార్బాక్సీ యాసిడ్ దాంతో ఉన్న మనకి మెలనిన్ని చాలా మొండిగా తయారు చేస్తుంది. ఈ మెలనిన్ ఏదైతే ఉంటుందో యూ మెలనిన్, ఫియో మెలనిన్ అని ఉంటుంది. యూ మెలనిన్ అనేది బాగా నల్లగా ఉంటుందన్నమాట. ఈ నల్లగా ఉన్న యూ మెలనినే మన చర్మంలో రంగులాగా మారుతుంది. ఈ యూ మెలనిన్ తోటే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఈ యూ మెలనిన్ అనేది మనకి చర్మంలో విపరీతంగా పేరుకుపోవటంతో బాగా నలుపుగా వచ్చేస్తుంది అనమాట. దానితో పాటు డికా యూ మెలనిన్ అనే ఒక కాంపౌండ్ లాగా తయారవుతుంది. ఈ డికా యూ మెలనిన్ తోటే మనకి చర్మంలో అంతా బాగా నలుపు వచ్చేస్తుంది. ఈ నలుపుని తగ్గించాలనంటే మనం లేజర్స్, పీల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 16, 17, 18, 20, 25, 30, 35కి మీకు బాగా నలుపు మొదలవుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ అనేది వాడుకొని ఈ డికా యూ మెలనిన్ అనేది తగ్గించుకోవటానికని మీరు ప్రయత్నం చేయాలన్నమాట. ఈ యూ మెలనిన్ అనేది మెలనిన్కి డిఫరెంట్ టైప్స్ అండి. దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఈ యూ మెలనిన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటిది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్స్లో పలు రకాల సన్ స్క్రీన్స్ ఉంటాయండి. సాఫ్ట్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, మాయిశ్చరైజ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, 30 SPF సన్ స్క్రీన్స్ ఉంటాయి, 50 SPF, 70 SPF, 100 SPF, యూవీ ఫ్యాక్టర్ ప్రొటెక్షన్ అనేటివి అంటారు. ఇలాంటి వివిధ రకాలైన సన్ స్క్రీన్స్ ఉంటాయండి. మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే 15 SPF దాటిన సన్ స్క్రీన్ మన దక్షిణాది రాష్ట్రాలకి అంటే తెలుగు ప్రజలకి సరిపడంతగా సరిపోతుందన్నమాట. అంటే ఇక్కడ ఉన్న మన యూవీ ఇండెక్స్కి మనకి ఇది సరిపోతుంది. మీరు ఎప్పుడైనా కానీ గూగుల్లో వెళ్ళి హైదరాబాద్ యూవీ ఇండెక్స్ అని కొట్టండి. హైదరాబాద్లో మీకున్న యూవీ ఇండెక్స్ అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది. వైజాగ్ యూవీ ఇండెక్స్ అని కొట్టండి.
అక్కడ మీకు వైజాగ్లో ఉన్న యూవీ ఇండెక్స్ అనేది మీకు అక్కడ ఇండికేషన్ అని తెలిసిపోతుంది. విజయవాడ యూవీ ఇండెక్స్ అని చెప్పండి, నెల్లూరు యూవీ ఇండెక్స్ అని చెప్పండి, తిరుపతి యూవీ ఇండెక్స్ అని చెప్పండి, ఆదిలాబాద్ యూవీ ఇండెక్స్ అనండి, వరంగల్ యూవీ ఇండెక్స్ అనండి, కరీంనగర్ యూవీ ఇండెక్స్ అనండి. ఇలా ప్రతి ప్రదేశానికి యూవీ ఇండెక్సెస్ మీరు చెక్ చేసుకుంటూ పోవచ్చు. అంటే మీరు ఉన్న ప్రదేశంలో యూవీ ఇండెక్స్ అనేది ఎంతగా ఉంది అనేది మనం చూసుకోవాలి. క్లౌడీ ఉన్నా, మనకి ఎంత వింటర్గా ఉన్నా కానీ, నాకు నిన్న ఒక పేషెంట్ వచ్చారండి. ఏమన్నారనంటే, నాకు బాగా ట్యానింగ్ అయిందండి, అసలుకి నేను ఒక రిసార్ట్కి వెళ్ళాను, నేను షేడ్లోనే ఉన్నాను, నేను చెట్ల మధ్యలోనే నేను ఉన్నాను, నాకు ట్యానింగ్ వచ్చింది, ఎలా సాధ్యమవుతుందండి, అక్కడ అంతా నీడనే ఉండి అని అన్నారు. అయితే నేను ఒక మాట అడిగాను, చెట్లకి ఫోటోసింథసిస్ అనేది అవుతుందా అంటే అవుతుంది. ఆకుల్లో మనకి ఆ సన్లైట్ పడితేనే దానికి అది అవుతుందన్నమాట. సో మీకు అక్కడ చెట్లు పెరుగుతున్నాయి, అక్కడ చెట్లు మీకు మంచిగా సర్వైవ్ అవుతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఎండ అనేది సరిపడా అనేది వస్తుందన్నమాట. సో మీకు ఎంత నీడ ఉన్నా కానీ చుట్టూరా ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా పెరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా అక్కడ సన్లైట్ అనేది పడుతుందన్నమాట. సో మీరు ఎటువంటి షేడ్లో ఉన్నా, ఎటువంటి నీడలో ఉన్నా, ఎక్కడ ఏది ఉన్నా కానీ సన్లైట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుందండి. సూర్యుడు వెలుతురు అనే దాన్ని మనం తప్పించుకోలేము. మనం ఎక్కడైనా నడిచి వెళ్తున్నా కానీ, మనం ఎక్కడైనా కానీ మీరు ఈదుతున్నా కానీ, స్విమ్మింగ్ పూల్లో కానివ్వండి, మీరు ఎక్కడైనా కానీ టెర్రస్ మీద ఉన్నా, మీరు సెల్లార్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మీకు సన్లైట్ అనేది తగలటం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి మీరు కేవలం 4 గోడల మధ్యలోనే మీరు ఉండిపోయి మీరు వర్క్ చేస్తున్నారు, ఒక అరగంట కూడా మీరు సన్ ఎక్స్పోజర్ అయ్యారనుకోండి, దానితో కూడా మీకు ట్యానింగ్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో చర్మంలో మీకు బాగా నలుపు రావటానికని యూమెలనిన్ ఏదైతే కారణం ఉందో అది మెలనిన్ ఫార్మేషన్లో యూమెలనిన్, ఫియోమెలనిన్ అని ఉంటుంది. యూమెలనిన్ అని అంటే ఎక్కువ నలుపు ఉంటుంది, ఫియోమెలనిన్ అంటే బ్రౌనిష్ టు డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట, అంటే గోధుమ రంగులో ఉంటుందన్నమాట. సో యూమెలనిన్, ఫియోమెలనిన్ అనేది మనకి ప్రపోర్షన్ని బట్టి మన చర్మ రంగుని డిసైడ్ చేస్తుంది. ఫియోమెలనిన్ అనేది ఎక్కువ ఉండి యూమెలనిన్ అనేది తక్కువ ఉంటే మనకి ఫెయిర్నెస్ ఎక్కువగా ఉంటుంది. అదే యూమెలనిన్ ఎక్కువై ఫియోమెలనిన్ తగ్గిందనుకోండి, అప్పుడు మనకి నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యూమెలనిన్ ఇంకా డ్యామేజ్ అయిపోయి దాన్ని డికా యూమెలనిన్ అని అంటారు. ఈ డికా యూమెలనిన్ తోటే మనకి బాగా ఘాటు నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డికా యూమెలనిన్ అనేది ఎందుకు అవుతుందనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్స్లో మనకి సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్స్లో ఏ వేవ్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఏ వేవ్ లెంత్ తోటే మనకి చర్మం పైన పడి ఈ డికా యూమెలనిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ డికా యూమెలనిన్ అనేది పెరగటం తోటి మనకి ఏమవుతుందనంటే చర్మంలో నలుపు పేరుకుపోతుంది. సో సన్లైట్ తోటి మనకి కేవలంగా మనం సన్ ఎక్స్పోజర్ అవుతే ఈ డికా యూమెలనిన్ అనేది ఎక్కువై నలుపు వస్తుంది అనమాట. ఇదంతా తప్పించుకోవాలంటే ఎలా? మంచి సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలండి. మీ మంచి బెస్ట్ ఫ్రెండ్ మీ స్కిన్ కేర్కి అని అంటే ఖచ్చితంగా మంచి న్యాచురల్గా బ్లెండ్ అయిపోయే సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. మీకు అది కొద్దిగా జిడ్డుగా ఉందనంటే కొద్దిగా కాంపాక్ట్ పౌడర్ కూడా పెట్టుకోండి. మా దగ్గర ఒక మంచి సన్ స్క్రీన్, కాంపాక్ట్ సన్ స్క్రీన్ కూడా వచ్చింది. దాంతో కూడా మనం పెట్టుకుంటూ ఉంటే సన్ స్క్రీన్ పెట్టుకొని దాని మీద కాంపాక్ట్ అద్దుకుంటూ ఉంటే అది ఆయిలీనెస్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ కూడా మీకు మొటిమలు రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. అది కూడా 30 SPF సన్ స్క్రీన్స్ ఉంటాయి. కొన్ని జిడ్డుగా ఉంటాయని అది కొద్దిగా మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ కూడా యూస్ చేస్తే జిడ్డుతనం అనేది కూడా తగ్గుతుందండి. సో సన్ స్క్రీన్స్ గురించి అని ఇవాళ తెలుసుకున్నాం కదండి. సూర్యుడు వెలుతురు, డికా యూమెలనిన్, ఇలాంటి నలుపు, ఇవన్నిటికీ మనం ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. వీటికి ట్రీట్మెంట్స్ మనం లేజర్స్ తోటి చేస్తామండి, అలానే పీల్స్తో కూడా చేస్తాము. అలానే మనకి చర్మంలో ఉన్న ఈ నలుపుని తగ్గించుకోవాలనంటే డికా మెలనిన్ని ఎస్పెషల్లీ బాగా ఎక్కువగా పేరుకుపోయింది అని అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్, వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ నలుపు అనేది బాగా తగ్గటానికని ఛాన్సెస్ ఉంటాయి. గ్లూటథైన్ ఇస్తే ఈ డికా యూమెలనిన్ అనేది ప్రపోర్షన్లో బాగా తగ్గుతూ ఉంటుంది. గ్లూటథైన్ సోప్స్ వాడితే మనం తెల్లగా అయిపోతామని అంటే అలా కాదండి. గ్లూటథైన్ మనం ట్యాబ్లెట్స్ తీసుకుంటూ బ్లడ్లో ఇన్ఫ్యూజన్స్, ఐవి ఇన్ఫ్యూజన్స్ తీసుకుంటూ దానితో పాటు లేజర్స్, పీల్స్ అవి చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు అనమాట. సో ఈ డికా యూమెలనిన్, సన్లైట్ అనే దాని గురించి అని తెలుసుకున్నామండి. లేజర్స్ గురించి తెలుసుకున్నాం, గ్లూటథైన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే లేజర్స్, పీల్స్, ఇతరత్ర ట్రీట్మెంట్స్ మనకి డికా యూమెలనిన్కి ఏ విధంగా పనిచేస్తాయి అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీకు మంచి అవగాహన వచ్చి సన్ స్క్రీన్ తోటి మంచిగా మీ చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఏ విధంగా వాడాలనేది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పానండి. ఆ విధంగా వాడుకుంటూ మీ చర్మాన్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను.
ఈ వీడియోని దయచేసి లైక్ చేసి, ఎవరికైనా కానీ ట్యానింగ్ ఉండి వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని తెలియదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అమ్మ నాన్నకి కానీ, అక్క చెల్లెలకి కానీ, అన్న తమ్ముళ్ళకి కానీ, మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ, తెలిసిన వాళ్ళకైనా కానీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందని అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ తీసుకొని వాళ్ళు మారుతారని ఆశిస్తుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.